మీరు తెలంగాణ రాకముందు నుంచి కూడా మీరు గమనించినట్టయితే 2014లో తెలంగాణ రాష్ట్రం గురించి కొన్ని సంవత్సరాలు కొట్లాడిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ. మేము టీఆర్ఎస్ లాగా విద్యార్థుల సమస్యలు ఎదుర్కొనే దాంట్లో మేము తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగంలో పాల్గొన్నాం. కార్మికుల కష్టాలకు టీఆర్ఎస్ కేవీ తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగంలో పాల్గొన్నాం. మరి ఇతరితర ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గ్రామాన పల్లెన సిటీలో ఎక్కడ ఉన్నా కూడా మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండే, కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా అండగా ఉండే. మరి ఈరోజు తెలంగాణలో మరి విద్యార్థులు అర్హత కలిగిన విద్యార్థులు కూడా మరి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడితే మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేటీఆర్ గారు అలాగే మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మద్దతు తెలపడానికి మాత్రమే ఇటువంటి కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కాబట్టి మరి ఈరోజు ఇక్కడ రాహుల్ గాంధీ సభ పెట్టి యూత్ డిక్లరేషన్ చేసి అదే గ్రౌండ్లో మళ్ళీ సభ పెట్టారు. దీన్ని ఎట్లా అనుకోవాలి? రెచ్చగొడతానికి అనుకోవాలా, లేకపోతే గుర్తు చేసేందుకు అనుకోవాలా, మీ బలం చూపిస్తుంది? రెచ్చగొట్టడానికి కాదు, విద్యార్థుల అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల బలం చూపెట్టడానికే ఈ సభ పెట్టినాము. మరి వాళ్ళని రెచ్చగొట్టాలంటే మరి ఇప్పుడు మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడినాం. ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టే ఉద్దేశం మాకు లేదు. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇటువంటి సభ పెట్టినాము. ఎందుకంటే ఆయన హామీ ఇచ్చిండు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మరి ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చిండు. కాబట్టి మరి అది ఎందుకు నెరవేర్చాలనే ఉద్దేశంతో అడగాల్సి వస్తుంది. 100% ఇచ్చిండ్రు. మీరు గమనించినట్టయితే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, తెలంగాణ వచ్చినందుకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో మరి మీ జనరల్ లిస్టు ప్రకారం మీరు లిస్టు తీసి పెడితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు అయినా సరే మా గ్రామాల మేము జవహర్ నగర్ నుంచి వచ్చినాము. జవహర్ నగర్లో పోలీస్ స్టేషన్లను పోలీసు వాహనాలు మార్పడం, మరి ఆర్టీసీ ఉద్యోగాలు, ఏ ఉద్యోగాలైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా ఎత్తుగా పెరిగినాయి. పల్లెన ఉద్యోగాలు వచ్చినాయి. మీరు గమనించినట్టయితే మీరు చూసుకోవాలి ఒకసారి. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక దిక్కు అటు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రజలందరూ కూడా అంటే ఏం మాటలు మాట్లాడుతున్న పరిస్థితి అనిపిస్తుంది. మీ అభిప్రాయం? నిజానికి మీరు గమనించినట్టయితే మా ఊర్లలో వార్డు మెంబర్లు కూడా మాట్లాడరు. ఆయనకు సీఎం అయ్యే అర్హత లేకున్నా కూడా ఆయనకు ఉచితంగా కల్పించారు. మరి అది మూటల ద్వారా పైసల ద్వారా తెలియదు, కానీ ఆయన కల్పించిండు. ఆయనకు మాట్లాడడానికి రాదు. ఇంకోటి ఏంటంటే ఆయనకు సీఎం అయ్యే అర్హత లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు చూడండి. నేను మాట్లాడేట్టుగా ఆయనకు మాట్లాడడానికి రాదు. ఆయనకు మాట్లాడే పద్ధతి తెలియదు. 100% నేనే చాలా బాగా మాట్లాడతా, చాలా పొయిట్గా మాట్లాడతా, నీట్గా పద్ధతిగా మాట్లాడతా. రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి రాదు. రైతులకు నీళ్లు లేవంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు, జనాలను రెచ్చగొట్టాలన్నా జనాలను ఆకట్టుకోవాలని అట్లా మాట్లాడాలి. నేను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిని, జవహర్ నగర్ పార్టీ. నాలాగా అతనికి మాట్లాడడానికి రాదు. ఎందుకో చెప్తా. తెలంగాణలో పొలాలలో నీళ్ళు లేవంటే రక్తం చల్లమంటాడు, ఉద్యోగాలు లేవంటే ఎంట్రెన్స్ సావమంటాడు. ఇంకేమన్నా అంటే అట్లా ఎవరైనా మాట్లాడతారా? తెలివి ఉన్నాడు ఎవడైనా మాట్లాడతాడా? నాకు తెలిసి, నీకు తెలిసి తెలివి ఉన్నాడు మాట్లాడతాడా? ముసలోళ్ళు మాట్లాడరు, 5 ఏళ్ళ పిల్లగాడు మాట్లాడాడు. ఆయనకి ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు? ఎవరైనా సీఎం కుర్చీలో కూర్చొని అటువంటి మాటలు మాట్లాడొచ్చా? నేనైతే మాట్లాడను. మరి యువజన విభాగంలో పనిచేస్తున్నా కదా, నేను నా కార్యకర్తలకు, నా చుట్టూ తిరిగేటోళ్ళకు మాట్లాడలేదు. బాధ్యత లేదు. తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కానీ తెలంగాణలో ఉన్నటువంటి జనాలకు కానీ ఎటువంటి బాధ్యత రహితంగా ఆయన మాట్లాడుతుండు. మీరు గమనించండి. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడడానికి రాదు. నీకోటి తెలుసా? మీరు గమనించినట్టయితే నేను తెలంగాణ ఉద్యమంలో పరోక్షంగా నేను పార్టిసిపేట్ చేసిన. ఆయన ఎందుకు మాట్లాడాడు? తెలంగాణ రాకముందుకు ఆంధ్ర పరిపాలన ఆంధ్ర ఎవరైతే వలసవారు ఉన్నారో వాళ్ళని సంబంధించి మాట్లాడిన తప్పించి తెలంగాణలో ఎవరిని కూడా మాట్లాడలేదు. విద్యార్థులు అసలు మాట్లాడలేదు. తెలంగాణ రావడానికి గురించి ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. ప్రతి ఒక్కరు మాట్లాడరు. అంతే తెలంగాణ వచ్చినాక ఒక్కరోజు కూడా 2014 నుంచి మొన్న పదవి పోయేదాకా కూడా ఏ రోజు కూడా ఆయన పొల్లు పోలే, ఎప్పుడు కూడా మాట జారలేదు. మీరు గమనించినట్టయితే వెతికి చూడండి. ఈయన వచ్చిన 2 రోజుల నుంచే మాటలు జారుతున్నాడు. మీరు గమనించాలి. ఎందుకంటే మాట్లాడే పద్ధతి లేని ముఖ్యమంత్రి అనర్హుడు. ఈయనకు పరిపాలన చేత కాదు.